5 మ్యాచ్‌ల్లో ఒకే విజయం సాధించిన ఆర్‌సీబీ జట్టు ఇప్పుడు చాలా అంటే చాలా కష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పొచ్చు. ఎందుకనంటే జైపూర్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ మరొక అద్భుతమైన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో బెంగుళూరు జట్టును చిత్తుగా ఓడించేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 183 పరుగులు చేయగా, అనంతరం రాజస్థాన్ జట్టు అది 19.1 ఓవర్‌లోనే సాధించేసింది. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీ కెప్టెన్ డూప్లెసిస్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, పవర్ ప్లేలో పవర్ ప్లేలో ఆఖరి ఓవర్‌లో మయాంక్ తగర్ 20 పరుగులు సమర్పించుకోవడం తమ జట్టుకు చాలా పెద్ద ప్రతికూలంగా మారిందని డూప్లెసిస్ పేర్కొన్నాడు. అయితే ఆ రకంగా భారీగా పరుగులు ఇస్తుండడంతో విరాట్ కోహ్లీ సైతం షాక్ అయ్యాడని పేర్కొన్నాడు. ఆ ఓవర్‌తో రాజస్థాన్‌పై ఉన్న ఒత్తిడి తొలగిపోయిందని తెలిపాడు. అంతకు మునుపు వరకు కూడా మ్యాచ్ మొత్తం మా చేతుల్లో ఉందని, రాజస్థాన్ జట్టును మేము బాగా ఒత్తిడిలోకి నెట్టేశామని చెప్పాడు. మయాంక్ దగ్గర వేసిన ఆరో ఓవర్‌లో బట్లర్ 3 ఫోర్లు, ఒక సిక్సర్ బాదడంతో అతను మళ్ళీ గేమ్‌లోకి రావడమే కాకుండా అత్యద్భుతమైన కాన్ఫిడెన్స్‌ని మూటగట్టుకున్నాడని చెప్పాడు. ఇక విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ తను ఒక గొప్ప ఆటగాడిని, ఈరోజు అత్యంత గొప్పగా ఆడానని, అయితే తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ అంత అనుకూలంగా లేదు. 190 పరుగులు సరిపోతుందని భావించాం. కానీ మా ఇన్నింగ్స్‌లో మరొక 15 పరుగులు లేదా 20 పరుగులు చేసి ఉంటే బావుండేదని తర్వాత అనిపించింది. టాస్ గెలవడం కీలకం. ఛేదనలో బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా మారింది. అంతేకాక మంచి ప్రభావం ఎక్కువగా చూపించింది. మా వైపు కోహ్లీ అద్భుతంగా ఆడాడు. కోహ్లీతో పాటు గ్రీన్, దినేష్ కార్తిక్ మెరిస్తే మేమింకా మరిన్ని పరుగులు సాధించి బాగా ఆడాలని ప్రయత్నం చేసేవాళ్ళం. అయితే ప్రత్యర్థి జట్టులో బట్లర్‌తో పాటుగా సంజు శాంసన్ కూడా అద్దరగొట్టేశాడు. రియాన్ పరాగ్ కూడా మంచి ఇన్నింగ్స్‌ను వాళ్ళకందించాడు. ఇక వికెట్ మంచి ప్రభావం, చేసింగ్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించింది. అలాగే టాస్ గెలవడం రాజస్థాన్‌కు కలిసొచ్చింది. ఛేదనలో తొలి 4 ఓవర్‌లో గొప్పగా మేము రాణించాం. కానీ మా స్పిన్నర్ ఒక ఓవర్‌లో 20 పరుగులిచ్చి ఆ యువ ఆటగాడు మా కొంప ముంచాడు. కానీ మా బౌలరే మాకు ఈ రకంగా ఓటమి పాలు చేస్తాడని మేము అనుకోలేదు. ఆ ఓవర్‌తో ఒత్తిడి రాజస్థాన్ జట్టుపై తొలగి మాకు వచ్చేసింది. బట్లర్, శాంసన్ క్రీజ్‌లో నిలదొక్కుకోవడం, ఆఫ్ స్పిన్నర్ అయిన మాక్స్‌వెల్‌కు బౌలింగ్ ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు నిలదొక్కుకున్నారు కాబట్టే మాక్స్‌వెల్‌కి ఇవ్వలేదు. ఎడమ చేతి వాటం స్పిన్నర్ అయిన మాయాంక్ దగార్‌కు బౌలింగ్ ఇచ్చాం. ఈ సీజన్‌లో అంతకుమునుపు అతను మంచి ప్రదర్శన చేశాడు. మరొక వైపు లెగ్ స్పిన్నర్ హిమాన్షు బౌలింగ్ వాళ్ళు అటాకింగ్ గేమ్ ఆడారు అంటూ డూప్లెసిస్ బాధపడ్డాడు.